టు నా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవిష్యత్తు మార్చే కొత్త పార్టీపై కవిత ప్రకటన. ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తి రానుందని కవిత వెల్లడి. ప్రశ్నిస్తాం, పోరాడతాం నినాదంతో ముందుకు కవిత. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది. రాధాకృష్ణ వ్యాఖ్యలపై గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు. మావిగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని అమర్నాథ్ సూచన. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. మెట్రోలో సామాన్యుడిగా ప్రయాణించిన మంత్రి జూపల్లి. ప్రోటోకాల్ పక్కన పెట్టి క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు. ప్రయాణికులతో కలిసి రద్దీలో నిలబడి ప్రయాణం. మంత్రి సరళపై ప్రశంసలు వెల్లువెత్తిన ఘటన. తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చలు. కార్యకర్తల ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. ట్రంప్ వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్ర ఖండన. ఇరాన్పై వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీస్తాయని హెచ్చరిక. యుద్ధం వల్ల సాధారణ ప్రజలే నష్టపోతారని వ్యాఖ్య. శాంతి చర్చలు కొనసాగించాలని ఓవైసీ సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక రాజకీయ ప్రకటన చేశారు. ఈ నెల 25న తెలంగాణ చరిత్రను, భవిష్యత్తును ప్రభావితం చేసే కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని వెల్లడించారు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం అనే నినాదంతో ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై నేరుగా పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని భావిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కొత్త పార్టీతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత నిర్ణయం భవిష్యత్ రాజకీయాల్లో కీలక మలుపు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం, పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం. మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే. అమరావతి చట్టబద్ధత అంశంపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న మార్పులు చేసి సంబరాలు జరుపుకోవడం ఎందుకని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలోని కీలక అంశాలపై ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. అమరావతిని రాజధానిగా చేయడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలగలేదని అన్నారు. మావిగన్ ప్రణాళికతోనే రాష్ట్ర భవిష్యత్ సాధ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. సెక్షన్ 5(1) లో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మనకు క్యాపిటల్, కామన్ క్యాపిటల్ గా ఉంటుందని చెప్పారు. సెక్షన్ 5(2) లో 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఇట్స్ ఓన్ క్యాపిటల్ ఉంటుంది అని చెప్పినారు. ఇది చట్టం 2013లో చెప్పింది. దీంట్లో ఇట్స్ ఓన్ క్యాపిటల్ అనే దాని పక్కన 2 అక్షరాలు రాపించినారు, అట్ అమరావతి అని. దానికి ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎంత బిల్డప్ ఇస్తారంటే 2 అక్షరాలే. నేషనల్ హైవే ఉంది, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, సీ పోర్టు ఉంది. ఇదంతా ఒక క్లస్టర్గా ఫామ్ చేసి మావిగన్ అని నామకరణం, మావిగన్ కాకుండా ఇంకే పేరైనా పెట్టుకోండి, మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోండి. ఒక క్లస్టర్గా ఫామ్ చేసి మనం 2 లక్షల కోట్ల అవసరం, 20,000 కోట్ల రూపాయలు పెడితే చాలు. మొత్తం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేయొచ్చు. 10% ఖర్చుతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. ఒక పెద్ద క్యాపిటల్గా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి భారీగా పెట్టుబడులు కూడా ప్రైవేట్ నుంచి మనం తీసుకొని రావచ్చు. హైదరాబాద్ నాంపల్లి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కవాడిగూడ ప్రాంతంలో పనిచేస్తున్న శ్రావణి అనే మహిళపై దొంగతనం ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి హింసించారని, అపార్ట్మెంట్ లో తన ఫోటోలు అతికించారని చెప్పారు. అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం ఆఖర్ పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశించారు. బాధితురాలికి న్యాయం చేయాలని సూచించారు అని చెప్పింది సార్. నేను ఆడికి పోయినా, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి శ్రీవాణి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, నేను ఫోన్ చేసినా కదా నువ్వు వీడికి రా అని చెప్పి సార్ ఫోన్ చేసింది సార్. నేను ఆడికి పోయిన తర్వాతకి సార్ నేను తీయలేదు సార్ అన్న సార్. మళ్ళీ రెండోసారి పిలిచిరు, మూడోసారి పిలిచినాక ఇట్లా అట్లనే అన్న. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పింది, దాన్ని పిలిస్తే అది వస్తలేదా, నా దగ్గర సొసైటీలోకి పిలిస్తే బి బ్లాక్ 1307కి రామంటే వస్తలేదు, ఈ బ్లాక్ 404కి పోయింది అని చెప్పి అన్నది సార్. నేను అన్నా మళ్ళీ మేడం మీరు ఏమైనా పోయినా కానీ మళ్ళీ నా మీద అంటారు, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతాం మేడం, నేను ఏం మాట్లాడాను అని చెప్పిన సార్. చెప్పంగానే ఆమెమన్నది, సరే నేను చూసుకుంటాలే, నేను ఇప్పటి వరకు సీరియస్ కాలే, ఇప్పుడు నేను సీరియస్ అయితే నీ మీద కంప్లైంట్లు ఇయ్యలే, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఆ రికార్డింగ్ పోయి పోలీసు వాళ్ళకి వినిపిస్తే పోలీసు వాళ్ళు ఏమన్నారు, పెద్ద వాళ్ళది రికార్డింగ్ చేస్తావని చెప్పి నన్ను శనివారం సాయంత్రము 4 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టిరు సార్. 40 నుంచి 30 దెబ్బల వరకు కొట్టి నన్ను నడిపించుకుంటూ కొట్టిరు సార్. నేను తీయలేదు అన్నా గానీ, తీయలేదు, నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటావా మేడం, ఫోన్ రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను మస్తు కొట్టిరు సార్. బేవస్ కూడా అయినా కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్, చొంపల మీద కొట్టిరు. ఒక 2 కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటది, ఆమె నా కాళ్ళ మీద నిలబడ్డది, ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు సార్. ఈ దెబ్బలకి నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసానంటే నెక్స్ట్ అదే చేస్తేనే నేను చూడు నువ్వు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా గలంజే అనుకుంటా తిట్టుకుంటా మరి నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటి వరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైల్ లో కూడా పోయి సార్, మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. ఆ లోపల ఆ మొక్క దాంట్లోకే పోవాలా, వేరే దగ్గర రావద్దని చెప్పి ముగ్గురిని అట్లనే చేసింది సార్. వాళ్ళ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. నన్నే కాదు, రాణి అన్నట్టు ఆమెని, మధుర అన్నట్టు ఆమెని, ఇంకొక ఆమెను కూడా అట్లనే చేసింది సార్. నెక్స్ట్ కూడా నేను అట్లనే వస్తున్నా లోపలికి అని చెప్పి నన్ను కూడా లోపల రాకుండానే చేసింది సార్. ఆమె 1307 ఇంద్ర మేడం సార్, బి బ్లాక్ ఇంద్ర మేడం. వాళ్ళు ఏం జాబ్ చేస్తారో ఏమో తెలియదు సార్. వాళ్ళ ఇంట్లో పని చేస్తే నన్ను ఎన్ని సార్ 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్ వాళ్ళ ఇంట్లో. నేను మెడల్ వేసుకున్న మంగళసూత్రం ఏమో తెలియదు సార్. వాళ్ళ చెల్లెది అన్నది, తర్వాతకి ఏమన్నది, మా చెల్లె వాళ్ళ మరిది మంచోడు కాదు అని అన్నది. అన్న తర్వాతకి మేడం నువ్వు నాకు 3500 ఇచ్చినావు, వేరేటోళ్ళకి 5000 ఇచ్చినావు అని అన్న. జీతం విషయంలోనే కొట్లానే సార్, వేరేటోళ్ళకి 5000 ఇచ్చింది. ఏ కొత్త అమ్మాయి వస్తే వాళ్ళని పెట్టుకుంటది, వేరేటోళ్ళని తీసేస్తుంది సార్. ఆమె మాకు సొసైటీలో బుక్ ఉంటది, వాళ్ళు జీతం ఇచ్చింది కూడా మేము కింద సొసైటీలకు చెప్పాలి సార్. వాళ్ళకి చెప్పి మేము చెకింగ్ ఉంటది, వాళ్ళకి ఎంత జీతం ఇచ్చిందో మాకు పేపర్ మీద మెన్షన్ ఉంటది. మళ్ళీ శ్రీవాణికి ఇంత ఇచ్చిరా అంటది. మా దగ్గర పైసలు ఉన్నా గానీ వాళ్ళ దగ్గర పోయి చూపించి చెకింగ్ చేయించుకొని అవుట్ చేయించుకొని మేము బయటికి పోవాలి సార్. ఇప్పటిదాకా నా దాంట్లో లోపల దొంగ పేరే లేదు. ఈమె నా పేరు రాసి సొసైటీలో మొత్తం నా ఫోటో చూపించి ఈమె దొంగ మీ దగ్గర కూడా పోతే కూడా రాసేసేయండి అని చెప్పి వచ్చిన సార్. నాతో పాటు చాలా మంది కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు నేను కిరోసిన్ పోసుకున్న స్థితికి వచ్చినంటే చాలా మంది కూడా అట్లనే అవ్వచ్చు కదా సార్. పెట్టింది సార్, లేదు సార్. నాకు పోలీస్ స్టేషన్ లో వీడియో కాల్ చేసుకుంటా, మేడం కి వీడియో కాల్ చేసుకుంటా నన్ను కొట్టిరు సార్. లంజే గింజ అనుకుంటా మేడం కి ఫోన్ చేసుకుంటా, వీడియో కాల్ చేసుకుంటా కూడా నన్ను కొట్టిరు. దాని లోపలనే కూర్చోబెట్టారు. ఎన్ని గలీజ్ మాటలు అన్నారు తెలుసా సార్. నన్ను మస్తు హింసించారు సార్. సార్ నేను ఆమె దగ్గర చెయ్యలేదు, ఆమె వస్తువు నాకు తెలియదు, ఆమె ఎన్ని గ్రాములు ఉందో ఇప్పటి వరకు నాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు. ఉట్టి పుస్తలు తాడే అన్నారు. పోలీసు వాళ్ళు చెప్పకుండా నన్ను మస్తు కొట్టిరు సార్. పిల్లలు నా దగ్గరకు వస్తే పిల్లల్ని కూడా పోండి అని చెప్పి ఎలగొట్టి నన్ను దాన్ని ఎందుకు సార్, నన్ను కొట్టినాక కానిస్టేబుల్ మేడంలు బయటకు వెళ్ళిపోయారు సార్. నేను ఒక్కదాన్ని నన్ను లోపల పెట్టిరు, ఎవ్వరు లేరు. నా కేసు బుక్ చేయనప్పుడు నన్ను కొట్టిరు సార్. తర్వాత కేసు బుక్ చేసి 2 తారీఖు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా అధినేత రాధాకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. మావిగాన్ ప్రతిపాదనను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టు నుంచి పత్రికావేదిక ఎదిగిన విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో కలిసి పనిచేసిన వారిని అడిగితే నిజాలు బయటపడతాయని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని చేశారు.
తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగాయి. స్థానిక సమస్యలు, రాజకీయ పరిస్థితిపై నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలను వివరించాలని పిలుపునిచ్చారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించారు. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. అసలు పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ముడి చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై భారీ టోల్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రకటించింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20 నుంచి 30% వరకు రవాణా జరుగుతోంది. యుద్ధం ఆపాలంటే తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని షరతులు పెట్టింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద భారీగా అభిమానులు చేరుకున్నారు. పెద్ద కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బన్నీ బర్త్డే స్పెషల్ గా రేసుగుర్రం సినిమాను ప్రదర్శించగా అభిమానులు భారీగా హాజరయ్యారు. థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. అభిమానుల ఉత్సాహం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. Birthday, so we all want to wish him many more happy returns of the day. Icon star, our stylish star, love you. Allu Arjun, youth icon, chukenga right sala. Happy birthday, Icon star. The birthday of Icon star, you came to watch the movie. Race Guram re-release Sandhya posters unta baagundedi. Happy birthday, Allu Arjun, I love you. Icon star. Jai Bande. హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్, మీ లాంగ్ లైఫ్ కి మేము కోరుకుంటున్నాం. After so many years, the movie was releasing Race Gurram. లవ్లీ మూవీ, లవ్లీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. Arjun's birthday, we came to Race Guram movie when it was released in 2018. The same movie we saw it now and it was very beautiful. On the occasion of Allu Arjun birthday, we came. Only one thing we have to say, happy birthday Allu Arjun sir. Icon Allu Arjun birthday. First of all, I am wishing my Allu Arjun birthday today. Happy, wish you many more happiness of the day. मैं अल्लू अर्जुन का बड़ा फैन हूँ. आई एम द डायहार्ड फैन ऑफ द अल्लू अर्जुन. ऐसे आप बहुत कुछ मूवीज निकालना. तुम्हारा हेयर स्टाइल के लिए पूरा वर्ल्ड पूरा फेमस है and your dressing is so excellent. You are the star of the trending. భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రిపో రేటును 5.25% యథావిధంగా కొనసాగుతున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయంతో బ్యాంక్ లోన్లపై ఈఎంఐలు పెరగకుండా సామాన్యులకు ఉపశమనం లభించింది. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడమే లక్ష్యమని ఆర్బీఐ పేర్కొంది. I shall now briefly state the rationale for these decisions of the MPC. The MPC noted that since the last policy meeting, geopolitical uncertainties have heightened significantly. Headline inflation remains contained and below the target. However, upside risks to the inflation outlook driven by increased energy prices, pressures and probable weather disturbances affecting food prices have increased. Core inflation pressures remain muted, although supply chain dislocations and the risk of second round effects render the future inflation trajectory uncertain. The MPC further noted that high frequency indicators till February of this year suggest the continuation of strong momentum in economic activity. Growth impulses continue to be supported by robust private consumption and investment demand. However, the West Asia conflict is likely to impede this growth. Higher input costs associated with increase in energy prices and international freight and insurance costs, along with supply chain disruptions that could constrain availability of key inputs for downstream sectors, would impair growth. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సాధారణ ప్రయాణికుల్లా మెట్రోలో ప్రయాణించి ఆకట్టుకున్నారు. ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించిన ఆయన స్వయంగా క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు చేశారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా సాధారణంగా ప్రయాణించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. రద్దీ మధ్య ప్రయాణికులతో కలిసి నిలబడి ప్రయాణించారు. మెట్రో సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. సమయాన్ని ఆదా చేసేందుకు మెట్రో ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఈ ఘటనతో మంత్రి సరళతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిలో 30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీసీ వీపీసీఏ సీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సేవలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లో వోల్టేజ్ సమస్యలు నివారించేందుకు కొత్త సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యుత్ రంగంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. Good morning to everyone. My name I am studying in 9th class. I am studying in Contreddy Pratigreddy Corporate School. It's have a not a government school. It looks like a corporate school. It's have a lift. The teachers are good well. The teachers telling classes is so focused. Have a kids and sports and dining hall available anything in the corporate school. It's not looking like a corporate government school. It's have a corporate school. It's built a Contreddy Pratigreddy Foundation. Our MP was built it here. Thank you. Our teachers are very qualified teachers and our teachers are personal teachers focus on study and anything others in state of the school. Good morning to everyone. My name I am studying in 9th class. I am studying in Contreddy Pratigreddy Corporate School. It's have a not a government school. It looks like a corporate school. It's have a lift. The teachers are good well. The teachers telling classes is so focused. Have a kids and sports and dining hall available anything in the corporate. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నూతన భవనం, మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్స్ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ సదుపాయాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి ఆసుపత్రి విభాగాలను పరిశీలించారు. హాస్టల్ గదులు, డైనింగ్ హాల్, ఎమర్జెన్సీ వార్డ్, అబ్జర్వేషన్ యూనిట్లను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ విస్తరణతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. వైద్య విద్యార్థులకు కూడా సౌకర్యాలు పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని చెప్పడం అనవసర ఉద్రిక్తతకు దారితీస్తుందని విమర్శించారు. కాల్పుల విరమణపై మాట్లాడడం మంచిదనని, కానీ ఇప్పటికే జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. అంతర్జాతీయ రాజకీయాలు ఇలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరమని హెచ్చరించారు. శాంతి చర్చలు కొనసాగించాలని సూచించారు. యుద్ధం వల్ల సాధారణ ప్రజలే నష్టపోతారని తెలిపారు. लाइन में खड़ा है, कोई क्लू नहीं है किसी के पास, तो इसमें क्लैरिटी लाने की बेहद ज़रूरत है और हम उम्मीद करते हैं कि इलेक्शन कमीशन ऑफ इंडिया चुनाव से पहले जल्द से जल्द एक ट्राइब्यूनल बनेगा और वो जितना जल्दी हो सके इन केसेस को डील करके, ताकि वोट डालने का राइट एक कॉन्स्टिट्यूशनल राइट है, उनको मिल सके। सर, जो सीज फायर हुआ है ईरान और अमेरिका के सीज फायर हुआ, उसको कैसे आप देख रहे हैं? देखिए, ये बड़ा डेलिकेट सीज फायर हुआ है और हमारा मानना यह है कि हालिया सालों में एक तो रशिया यूक्रेन का क्राइसिस हुआ, फिर इजराइल ने 7 अक्टूबर के बाद जेनोसाइड गाजा में किया, तीसरा ये इजराइल और यूएस ने मिलकर ईरान पर हमला किया। इन तीनों को आप देखेंगे तो भारत एक ग्लोबल साउथ की एक बहुत बड़ी आवाज़ है और भारत हमेशा सबसे ताल्लुकात अच्छे रखकर भी जहां पर अमन की बात आती थी वो एक तारीखी रोल हमने अदा करते आए हैं। मगर मैं फिर से इस बात को दोहरा रहा हूं कि प्रधानमंत्री का इजराइल का दौरा, उसका टाइमिंग बहुत गलत था और चौथी बात यह है कि ये आप देख लीजिए कि इनको रिव्यू करना पड़ेगा। हम तो हमेशा इम्पार्शल रहे और हम में इतनी एबिलिटी थी कि हम दो ममालिक अगर जंग कर रहे तो उनको बिठाकर हम बात कराते थे बगैर किसी का साइड लिए। तो ये हमको लगता है कि नरेंद्र मोदी की सरकार को ये स्टॉक टेकिंग करना पड़ेगा, रिव्यू करना पड़ेगा कि आखिर क्या वजह है कि एक पड़ोसी मुल्क जहां से हमेशा हमको तंग किया जाता है। తెలంగాణ భవిష్యత్తు వచ్చే కొత్త పార్టీపై కవిత ప్రకటన. ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తి రానుందని కవిత వెల్లడి. ప్రశ్నిస్తాం, పోరాడతాం నినాదంతో ముందుకు కవిత. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది. రాధాకృష్ణ వ్యాఖ్యలపై గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు. మావిగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని అమర్నాథ్ సూచన. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. మెట్రోలో సామాన్యుడిగా ప్రయాణించిన మంత్రి